నమస్తే శివాబి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దేవాలయ భూములకు వేలం పాటలు. సైదాపురం మండలం పోతేగుంట గ్రామంలో కొలువై ఉన్న శ్రీరామ ప్రసన్న విశ్వేశ్వర స్వామి వారి దేవాలయ భూములకు నిర్వహించిన వేలంలో పాల్గొన్న ఆలయ అధికారులు, టీడీపీ నాయకులు. ఖత్నా చేయించుకోవడం ఇస్లాం సాంప్రదాయం. గూడూరులోని షాదీ మంజిల్లో మహమ్మదీ వెల్ఫేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు ఉచిత ఖత్నా. పాల్గొని మాట్లాడిన నెట్వర్క్ ప్రతినిధులు. రోటరీ వెస్ట్ ద్వారా పేద ప్రజలకు చేయూత. గూడూరులోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో దాతల సహకారంతో వృద్ధులకు దుస్తులు పంపిణీ, అనంతరం అన్న సంతర్పణ. వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం. పెంచిలకోన క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నిర్వహించిన కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఖత్నా ఇస్లాం సంప్రదాయమని, ముస్లిం పిల్లలు ఒడుగులు చేయించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని మహమ్మదీయ వెల్ఫేర్ నెట్వర్క్ గౌరవ అధ్యక్షులు షేక్ రియాజ్ అహ్మద్ తదితరులు తెలిపారు. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో పేద ముస్లిం పిల్లలకు ఉచిత సామూహిక ఖత్నా కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో మహమ్మదీయ వెల్ఫేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో గూడూరు పరిసర ప్రాంత పేద ముస్లిం పిల్లలకు ఉచిత సామూహిక ఖత్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నెట్వర్క్ గౌరవ అధ్యక్షుడు షేక్ రియాజ్ అహ్మద్ తదితరులు మాట్లాడుతూ ఖత్నా ఇస్లాం సంప్రదాయం అన్నారు. ముస్లిం పిల్లలకు సంప్రదాయం ప్రకారం ఒడుగులు చేయాల్సి ఉందని తెలిపారు. సైన్స్ ప్రకారం ఆరోగ్య రీత్యా ఒడుగులు చేయించుకోవడం మంచిదని వారు వివరించారు. ఉచిత ఖత్నా చేయించుకున్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఇస్లాంలో సున్నత్ విధానం. ఈ సున్నత్ విధానం నిర్వహించడానికి వారి పిల్లల్ని తీసుకొచ్చినటువంటి అందరికీ ముస్లిం సోదరులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఖత్నా కార్యక్రమం నిర్వహించడంపై సంపూర్ణమైనటువంటి ముస్లింల గుర్తింపబడి ఒకరని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మనమందరం ప్రత్యేకంగా ఈ డాక్టర్ మహమ్మద్ గారు, అదేవిధంగా వారి మా ఊరు వచ్చినటువంటి భాష గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. మీరందరి యొక్క ఆశీస్సులు కూడా అల్లా ఆశీస్సులతో మీరందరి ఆశీస్సులు కూడా మనకి కావాలి. ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం సమస్య ఎక్కడ కూడా డబ్బు సమస్య లేదు. అయినప్పటికీ ఉచితంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తే నామమాత్రం తీసుకొని ఈ ప్రెసిడెంట్ మొహమాటం ఎక్కువ. ఆయన ఏంటంటే అడగడం కూడా చాలా మొహమాటం అడుగుతూ ఉంటారు. ఇటీవల రంజాన్ తోఫా కార్యక్రమానికి కూడా ఆర్థిక వనరులు సమకూర్చి దానికి సమానంగా టోకన్లు ఇచ్చేశారు. ఒక 5,000 ఇచ్చామనుకోండి, ఒక 10 టోకన్లు ఇచ్చేశారు. వాళ్ళు ఏంటంటే మీ తరఫున కూడా పేదవాళ్ళకి ఇవ్వండి అనే ఒక మంచి మనసుతో ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. దీనికి తప్పకుండా నా వంతు తప్పకుండా ఇలా కార్యక్రమాలు అందరూ ముందుకు వచ్చి తోడ్పాటు అందించి పేద ప్రజలకు అండగా నిలవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల గారికి ధన్యవాదాలు. గత సంవత్సరం అట్లాగే సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు పేద విద్యార్థులకు విద్య కోసం అవసరం చేయలేదు. అట్లాగే ఆ రంజాన్ కార్యక్రమాలు ఇంకా ఏదైనా లేక ముస్లిం సమాజానికి సేవ చేయాలి, అందరూ ఒక్కటి చెందాలి, మన ముస్లిం పిల్లలతో కూడా చక్కగా చదువుకొని అమ్మాయిని అమ్మాయిని ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో సంస్థ పనిచేస్తుంది. ఈ సంస్థలకు వినూతలుగా మన రియాజ్ భాయ్ ప్రతి ఒక్క ముస్లింలు ఖత్నా చేసుకోవాలనేది అంటే ఒడుగులు సుంది అంటారు తెలుగు భాషలో. ఈ కార్యక్రమాన్ని నెట్వర్క్ ఎందుకంటే ఈ రోజుల్లో
ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలంటే ఆ ఇంట్లో సుమారు 5 నుంచి 10 రూపాయల ఖర్చు అవుతుందని చెప్పని తెలుసు. ఇలాంటి కార్యక్రమాలకి మా నెట్వర్క్ అందరూ కలిసి సమిష్టిగా ఏర్పాటు చేసుకుని వేరే వాళ్ళు ఆశించకుండా నెట్వర్క్ సభ్యులు మాత్రమే ఈ యొక్క మొత్తాలు జమ చేసుకుని ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలు కాదు, పిల్లలు స్కూల్స్ ఓపెన్ అయినప్పుడు వాళ్ళకి బుక్స్ అందజేయడం, అదేవిధంగా అనేక సేవా కార్యక్రమం చేసుకుని ముందుకెళ్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలకి రంగదండి మాకు అందిస్తున్నటువంటి మా పెద్దల నుండి మా టిఆర్ రియాజ్ భాయ్ గారు, అలాగే మా దగా రియాజ్ భాయ్ గారు, అన్వర్ భాయ్ గారు, అలాగే ఇలాంటి మెడికల్ కార్యక్రమానికి సహాయ సహకారం ఇస్తున్నట్టు ఈ కార్యక్రమంలో డాక్టర్ షేక్ మహబూబ్ బాషా, రవూఫ్ బాదర్, రఫీ అబ్దుల్ రహీం, మహబూబ్ బాషా, నాజర్, అజీజ్ ఖాన్, అల్లీ హుస్సేన్, యూసఫ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. సైదాపురం మండలంలోని పోతేగుంటలో వెలిసిన శ్రీరామ ప్రసన్న విశ్వేశ్వర స్వామి దేవాలయానికి చెందిన భూములకు దేవాదాయ శాఖ అధికారులు వేలంపాటలు నిర్వహించారు. ఈ వేలంలో పలువురు పాల్గొని భూములు దక్కించుకున్నారు. సైదాపురం మండలంలోని పోతేగుంట గ్రామంలో కొలువై ఉన్న శ్రీరామ ప్రసన్న విశ్వేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన మెట్ట మాగాడి భూములకు టీడీపీ మండల అధ్యక్షుడు మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో వేలంపాటలు నిర్వహించారు. ఈ వేలంపాటల్లో అధికారులు కూడా పాల్గొన్నారు. ఆలయానికి చెందిన 13 ఎకరాల మెట్ట భూమిని ఎకరా 13,000 రూపాయల వంతున వెంకటేశ్వర రెడ్డి దక్కించుకున్నారు. అలాగే 3 ఎకరాల మాగాడి భూమికి నిర్వహించిన వేలంలో ఎకరాకు 16,200 రూపాయల వంతున చంచయ్య అనే వ్యక్తి దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నిబంధనల మేరకు ఆలయ భూములకు వేలం నిర్వహించామని తెలిపారు. రామ మందిర పునర్నిర్మాణానికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సహకారం అందించారని ఆయన నిర్వహించారు. పోతేగుంట గ్రామంలో వేచేసి ఉన్న శ్రీరామ ప్రసన్న విశ్వేశ్వర స్వామి దేవస్థానానికి హక్కు అనుభవంలో ఉన్న దేవస్థానం భూములు ఈరోజు శివాలయం వద్ద బహిరంగ వేలంపాట నిర్వహించడం జరిగింది. ఈ బహిరంగ వేలంపాటలో మాగాణి భూమి, మెట్ట భూములు 2 బహిరంగ వేలంపాట జరపడింది. ఈ వేలంపాటకి ఈ గ్రామ సర్పంచి, రెవెన్యూ అధికారులు విచ్చేసి ఈ పాటలో పర్యవేక్షణ చేయడం జరిగింది. గ్రామస్తులందరూ కూడా విచ్చేశారు. దేవస్థానం చెందిన మాగాణి 3 ఎకరాల 26 సెంట్లు 16,200 రూపాయలకి గిచ్చుబాటుగా రావడం జరిగింది. అదేవిధంగా మెట్ట 13 ఎకరాల 38 సెంట్లకి 13,000 రూపాయలకి గిచ్చుబాటుగా పాడుకోవడం జరిగింది. ఈ మొత్తం కూడా దేవస్థానానికి చెల్లించారు. ఈ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి దేవస్థాన అవసరాలకి వినియోగించుకోవడం జరుగుతుంది. ఈ దేవస్థానం రెన్యువేషన్ చేయాలని చెప్పి సంకల్పించి ప్లాన్లు, ఎస్టిమేట్లు కూడా రెడీ చేశాం. 40 లక్షల రూపాయలతో ఈ దేవస్థానం రెన్యువేషన్ చేసడానికి జీర్ణోద్ధరణ చేసి నూతన దేవస్థానం కట్టుబడికి 40 లక్షలు ఇంజనీరింగ్ అధికారులు ఎస్టిమేషన్ వేశారు. దానికి మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్గా దాతల సహకారంతో 14 లక్షలు చెల్లించవలసింది. ఈ 14 లక్షలు దాతల సహకారం సమకూర్చుకొని నూతన దేవస్థానం నిర్మించేదానికి మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులైన గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ గారి సహకారంతో ఈ నిర్మాణ పనులు, అదేవిధంగా గ్రామ ఈ కార్యక్రమంలో సిబ్బంది శ్రీధర్ నాయుడు, రమేష్, సర్పంచ్ బుజ్జమ్మ, కార్యదర్శి ముల్లక్ష్మి, విఆర్ఓ సుప్రియ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులు పత్రికా స్వేచ్ఛను కాపాడుతూ నిర్భయంగా వాస్తవాలను వెలుగులోకి తెస్తూ సమాజాభివృద్ధికి కృషి చేయాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ కోరారు. ప్రపంచ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని సూళ్లూరుపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా నిజాన్ని నిర్భయంగా, నిజాయితీగా ప్రజల్లోకి వాళ్ళ గలం ద్వారా, అలాగే వాళ్ళ కలం ద్వారా ప్రజలకి వినిపిస్తూ, అలాగే ప్రజల్ని ఎంతో చైతన్యవంతం చేస్తున్న పత్రికా విలేకరులందరికీ కూడా మన సూళ్లూరుపేట నియోజకవర్గంలో ముఖ్యంగా జర్నలిస్టులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రా మీడియా అందరూ కూడా మనకు చాలా సపోర్ట్ చేస్తూ, అలాగే ప్రజల సమస్యల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మా దృష్టికి గాని, అలాగే అధికారుల దృష్టికి గాని తీసుకొచ్చి సమస్యల్ని తెలియజేసి, అలాగే వాటి పరిష్కారం కోసం మమ్మల్ని అప్రోచ్ అవుతూ, ముఖ్యంగా నాలాంటి కొత్త ఎమ్మెల్యేస్ అందరికీ కూడా, ముఖ్యంగా మన సూళ్లూరుపేట నియోజకవర్గంలో జర్నలిస్టులు అందరూ కూడా నాకు మొదటి నుంచి కూడా సపోర్ట్ చేస్తూ, ఉన్న సమస్యల్ని నా దృష్టికి తీసుకొస్తూ వాటిని పరిష్కారం చేసేందుకు వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా కూడా పత్రికా విలేకరులందరూ కూడా నిజాన్ని నిర్భయంగా రాస్తూ ప్రజలకి సేవ చేస్తూ, ఇలాగే ఈ సేవని నాకు అలాగే ప్రజలందరికీ కూడా అందించాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పేద ప్రజలకు రోటరీ వెస్ట్ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆ క్లబ్ అధ్యక్షుడు నాసిన నాగుల్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ వాసుగౌడ్ సహకారంతో వృద్ధులకు దుస్తులు, అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో రోటరీ వెస్ట్ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ వాసుగౌడ్ సహకారంతో వారి కుమార్తె కోడూరు అనిల జ్ఞాపకార్థం సేవా కార్యక్రమం నిర్వహించారు.
రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్లబ్ అధ్యక్షుడు నాసిన్ నాగులు మాట్లాడుతూ వాసుగౌడ్ కుమార్తె అనిల మృతి చాలా బాధాకరమన్నారు. వారి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. తమ క్లబ్ ద్వారా విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో మా సీనియర్ రొటేరియన్ రోటరీ డిస్ట్రిక్ట్ 3160 స్టేట్ గవర్నర్ అయినటువంటి వాసుగౌడ్ గారి కుమార్తె పుట్టినరోజు ఈ రోజు. దురదృష్టం ఏంటంటే ఆ పాప ఇటీవలే మరణించడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు పాప పుట్టినరోజు చనిపోయిన తర్వాత వచ్చినటువంటి మొదటి జన్మదినాన మరి ఈరోజు సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ వృద్ధాశ్రమం అనాథాశ్రమం నందు వాళ్ళందరికీ కూడా బట్టలు అలాగే అందరికీ భోజన సౌకర్యం కల్పించాలని వాసుగౌడ్ గారు కోరటం, ఈ శరణాలయం నిర్వాహకురాలు కళ్యాణ్ గారిని కోరిన వెంటనే వారు ఇక్కడ ఏర్పాట్లన్నీ చేయటం, ఆ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే వాసుగౌడ్ గారు మా క్లబ్లో చాలా సీనియరే కాకుండా అంకిత భావంతో పనిచేసి మరి రోటరీ డిస్ట్రిక్ట్ లెవెల్లోకి వెళ్ళినటువంటి వ్యక్తి. వారు ఇటువంటి కార్యక్రమాన్ని ఒక మంచి శుభ సందర్భంలో చేయాల్సిన కార్యక్రమాన్ని కొంచెం ఇటువంటి వాతావరణం జరుపుకోవడం కొంచెం బాధ అయినప్పటికీ కూడా ఆ కార్యక్రమాన్ని పేదల ప్రజలందరికీ పనిపించే విధంగా ఈరోజు అందరికీ కూడా చీరలు అలాగే లుంగీలు నైటీలు అన్నీ కూడా వారికి పనికొచ్చే విధంగా ఆశ్రమ నిర్వాహకులు కళ్యాణ్ గారి కోరిన ప్రకారం మరి వాళ్ళందరికీ కూడా ఈ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడికి చేసినటువంటి మా రోటరీ పెద్దలు గోపాలరెడ్డి గారు, రామ్మోహన్ రావు గారు, ఇక్కడికి వచ్చినటువంటి పాస్ట్ ప్రెసిడెంట్ అందరూ కూడా ఈరోజు మరి ఆ వాసుగౌడి కార్యక్రమం అంటే అందరూ కూడా ఇక్కడికి చేశారు. వాళ్ళందరికీ కూడా రోటరీ గూడు వెస్ట్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఏదో బోర్డు వేసుకొని ఏదో పేరు కోసం పేపర్లో వచ్చేటట్టు కాకుండా మా తెలిసినంత వరకు పద్ధతిగానే నడుపుతూ ఉన్నారు. మరి ఇక్కడ రోటరీ క్లబ్ బెస్ట్ మా ఇంకో సీనియర్ అసిస్టెంట్ గవర్నర్ వాసుగౌడ్ గారి నిజంగా అది బాధాకరమైన విషయం. వాళ్ళ అమ్మాయి చనిపోవటం 5 నిమిషాల్లోనే ఆయన హాస్పిటల్కి తీసుకుపోయే లోపలనే చనిపోవటం జరిగింది. ఈరోజు ఆమె జన్మదినం సందర్భంగా చిన్న కార్యక్రమం అయినా కూడా కొంత ఒక మానవత్వం ఉండే కార్యక్రమం. అంటే అందరం ముందు మన పక్కన వాళ్ళు బాగుండాలని అనుకునే మనస్తత్వం ఉంటే అందరూ కూడా బాగుంటారు. ఒక మంచి కార్యక్రమం అది. మరి వాసుగౌడ్ గారిని అభినందిస్తూ వారి కూతురు ఆ మరణాన్ని కూడా తట్టుకునే డోనర్స్ మన అయిపోగానే వెంటనే కూడా మన ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ కూడా వాట్సాప్ పెడుతూ ఉంటుంది. అంత సిన్సియర్గా ఇది కాబట్టి ఆమె ఆధ్వర్యంలో చాలా చక్కగా జరుగుతుంటుంది వృద్ధాశ్రమం. నాకు విచిత్రం ఏంటంటే ఈ వృద్ధాశ్రమంలో ఒకసారి నేను వచ్చాను. బాగా ఉన్నాడు అతను, బాగా బిజినెస్, 3 కొడుకులు, ఆస్తి అంతా ఆ పేరుతో ఉంది. ఆమె తీసుకొని వచ్చి ఇక్కడ చేర్పించారు. వాళ్ళు వచ్చారు. ఏ రా వచ్చామంటే రైస్ బిజినెస్ మల్లికార్జున. ఓకే, ఏరా వచ్చాడు మా అమ్మని చూడటారు. అంటే మీరు 3 పిల్లకాయలు మనం జ్ఞాపకం ఏం చేయమంటాం, కోడళ్ళు చూడటం లేదు. అటువంటి దీనస్థితి అయితే ఇప్పుడు అట్లా అయిపోయినారు కొడుకులు. ఒక విధంగా చెప్పాలంటే కొడుకులు తప్పో కోడళ్ళకు తప్పో తెలియదు, కానీ నిజంగా కోడళ్ళు. ఈ కార్యక్రమంలో సీనియర్ రొటేరియన్లు ఎల్లసిరి గోపాలరెడ్డి, శ్రీకంఠి రామ్మోహన్ రావు, క్లబ్ ప్రతినిధులు బండి ధనంజయ రెడ్డి, దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి, తాళ్ళూరు శ్రీనివాసులు, రామ్మోహన్, పాదర్తి ప్రసాద్, భుజగేంద్రరావు, బలరాం రెడ్డి, సేగు శ్రీనివాసులు, కందాటి రాఘవరెడ్డి, నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని తపాలా కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విలేకరి బాబు మాట్లాడుతూ నిర్భయంగా వాస్తవాలు రాస్తున్న విలేకరులపై ఇటీవల దాడులు పెరిగాయని తెలిపారు. విలేకరులకు స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జమాల్, భవానీ, నిరంజన్, నరసింహులు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా డివిజన్లోని జర్నలిస్టులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ నేపథ్యంలో
గౌరవనీయులు అంబేద్కర్ గారికి పూలమాల వేసి నివాళులు అర్పించి పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహించాం. ఇందులో భాగంగా నేటి సమాజంలో పత్రికా కార్యాలయాలపైన విలేకరులపైన దాడులు అధికమవుతున్నాయి. ఆ దాడుల్ని గూడూరు డివిజన్ రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మనందరికీ తెలిసిందే, ఈరోజు ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి అలాగే అధికార యంత్రాంగానికి వారధులుగా ఉన్నటువంటి విలేకరులు ఎలాంటి దుస్థితిలో ఉన్నారో అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ ఏమైనా నిజాయితీగా వార్తలు రాస్తే వాళ్ళ మీద దౌర్జన్యాలు, అక్రమ కేసులు, అలాగే జర్నలిస్టుల మీద దాడులు ఇటీవల కాలంలో చాలా పెరిగిపోయినాయి. ముఖ్యంగా ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి విలేకరుల మీద దాడులు ఎక్కువైపోయినాయి. నిజాన్ని నిర్భయంగా రాస్తున్నటువంటి తులసి చంద్ అనేటువంటి చాలా అవసరమైనది. పత్రికా విలేకరుల స్వేచ్ఛకు భంగం కల్పించకుండా పత్రికా స్వేచ్ఛకు ప్రతి ఒక్కరూ సహాయపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సందర్భంగా అంబేద్కర్ గారికి పూలమాల వేసి నివాళులు అర్పించడం కూడా నాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ పత్రికా విలేకరులకు అండగా ఉండాలని మరీ గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. మల్లి అశోక్ వర్ధంతి సందర్భంగా వారి తండ్రి మల్లి వెంకటేశ్వర్లు దాతగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరి శ్రీనివాసులు, రాధయ్య, మురళీ నాయుడు, పిల్లల శ్రీనివాసులు, విజయకుమార్, దాత కుటుంబ సభ్యులు రమణ, గణేష్, జస్వంత్, సాకేత్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ అశోక్ వర్ధంతి ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు అంటే మనం సాయంత్రం చల్లగాలికి మంచి భోజనాలు అడిగారు. దానికి మన అంటే అంతకుముందు గతంలో కూడా మా వెంకటేశ్వరరావు గారు మంచి స్టేడియంలో మంచి బల్లలు కూడా ఇచ్చున్నారు. ఈరోజు మళ్ళీ అశోక్ అంటే వాళ్ళ అబ్బాయి వాళ్ళ వెంకటేశ్వరరావు కొడుకు మళ్ళీ అశోక్ అకాల మరణం చెందాడు. మంచి క్రికెటర్ కూడా అబ్బాయి, ఎందుకంటే మేమంతా కూడా గ్రౌండ్లో చూస్తున్నాం. మంచిగా చక్కగా టాప్ రేంజ్లో ఆడే క్రికెట్ కూడా, కానీ దురదృష్టం ఆయన్ని వెంటాడింది. అయినా సరే వాళ్ళ నాన్న మళ్ళీ వెంకటేశ్వరరావు గారు దీన్ని గుర్తుపెట్టుకునే అబ్బాయిది ఏదో ఒక కార్యక్రమాలు సంవత్సరం అంతా 2-3 దఫా. నెల్లూరు జిల్లా పించలకోన క్షేత్రంలో వెలసిన శ్రీ పెనుసుల నరసింహస్వామి దేవాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. అలాగే రామానుజాచార్యుల జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆదిలక్ష్మి, చెంచలక్ష్మి విగ్రహాలను వివిధ రకాల పుష్పాలతో అలంకరించి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామి అమ్మవార్ల కళ్యాణం కనుల పండుగగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణం తిలకించారు.
చిలకూరు మండలంలోని కలవకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో శనివారం స్వామి అమ్మవార్లకు అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా రాజినేని పిచ్చయ్యనాయుడు, లేలమ్మ, శ్రీనివాసు నాయుడు, శిరీష, రామానాయుడు, సుధారాణి, శివతేజ, జ్యోత్స్న వ్యవహరించారు. మనుబోలు సమీపంలోని చిర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో శనివారం స్వామి వారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని వెంకయ్య స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గంధాల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ, వారి కుమారుడు శ్రీనివాసులు వ్యవహరించారు. నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఓం నారాయణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేవాలయ భూములకు వేలం పాటలు. సైదాపురం మండలం పోతేగుంట గ్రామంలో కొలువై ఉన్న శ్రీరామ ప్రసన్న విశ్వేశ్వర స్వామి వారి దేవాలయ భూములకు నిర్వహించిన వేలంలో పాల్గొన్న ఆలయ అధికారులు, టీడీపీ నాయకులు. ఖత్నా చేయించుకోవడం ఇస్లాం సాంప్రదాయం. గూడూరులోని షాదీ మంజిల్లో మహమ్మదీ వెల్ఫేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు ఉచిత ఖత్నా. పాల్గొని మాట్లాడిన నెట్వర్క్ ప్రతినిధులు. రోటరీ వెస్ట్ ద్వారా పేద ప్రజలకు చేయూత. గూడూరులోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో దాతల సహకారంతో వృద్ధులకు దుస్తులు పంపిణీ. అనంతరం అన్న సంతర్పణ. వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం. పెంచలకోన క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నిర్వహించిన కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.